బ్రేకింగ్ న్యూస్ వైజాగ్లోని ఫిలిం ఛాంబర్లో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల కీలక సమావేశం జరుగుతుంది. సమావేశానికి నిర్మాత శ్రవంతి రవికిషోర్, సినీ నటుడు నితిన్ తండ్రి, నిర్మాత సుధాకర్ రెడ్డి హాజరయ్యారు. మిరాజ్ థియేటర్ సమీపంలోని ఫిలిం ఛాంబర్లో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. జూన్ 1 నుంచి థియేటర్ల మూసివేత అనే ఎపిసోడ్ తర్వాత జరిగిన పరిణామాలపై చర్చించనున్నారు. ఇప్పటికే థియేటర్ల మూసివేత ఇష్యూ రాజకీయ రంగు పులుముకుంది. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో థియేటర్లలో అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారో అనే ఆసక్తి నెలకొంది. ఇక మనం వైజాగ్లోని ఫిలిం ఛాంబర్లోని నిర్మాతలు, అలాగే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల సమావేశాన్ని చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా కీలక సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. సమావేశానికి పలువురు సినీ నిర్మాతలు, అలాగే మరికొంతమంది కూడా ప్రముఖులు హాజరైనట్లు కూడా తెలుస్తుంది. సినీ ఇండస్ట్రీ నుంచి సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ సమయానికి ఈ సమావేశం అనేది స్టార్ట్ చేశారు, అదేవిధంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకొనున్నారు ఈ సమావేశంలో అనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు అందుబాటులో ఉన్నారు వైజాగ్ నుంచి. రాజు, ఇప్పటికే సమావేశం కొనసాగుతుంది. ముఖ్యంగా థియేటర్ల ఇష్యూ అనేది అటు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళు సమావేశం అవటం ఒక ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ సమావేశానికి సంబంధించి ముఖ్యంగా సమావేశ ఉద్దేశం ఏంటి, ఏ నిర్ణయాలు తీసుకోవడానికి సమావేశం ఏర్పాటు చేశారు? వైజాగ్ తెలుగు ఫిలిం ఛాంబర్లో ప్రస్తుతం అయితే నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల సమావేశం కొనసాగుతుంది. ఇప్పటికే చాలామంది ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో పాటు నితిన్ ఫాదర్ నిర్మాత సుధాకర్ రెడ్డి, అదేవిధంగా శ్రవంతి రవికిషోర్ ప్రస్తుతం అయితే ఈ సమావేశానికి హాజరైనటువంటి నిర్మాతల్లో ఉన్నారు. అదేవిధంగా సి కళ్యాణ్ కూడా మరికొంతసేపట్లో ఈ సమావేశానికి హాజరయ్యే ఛాన్స్ ఉంది. సి కళ్యాణ్తో పాటుగా మరికొంతమంది నిర్మాతలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. సినీ ఇండస్ట్రీలో కీలకమైనటువంటి ప్రొడ్యూసర్స్ ఈ సమావేశానికి అయితే హాజరవుతున్నటువంటి సమాచారం అయితే ఉంది. మనము విజువల్లో కూడా చూడొచ్చు. ఒక్కొక్కరిగా అంటే డిస్ట్రిబ్యూటర్సు, ఎగ్జిబిటర్సు, అదేవిధంగా ప్రొడ్యూసర్స్ ఈ సమావేశానికి అయితే వస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా పైన జరుగుతున్నటువంటి సమావేశానికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ అంటే ఈ వచ్చే నెల 12వ తేదీన పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ థియేటర్లో మూసివేత అంశం అనేది తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇది ఒక వివాదం అయితే కొనసాగుతుంది. ఈ వివాదానికి సంబంధించి కూడా ముఖ్యంగా మనం చూడొచ్చు, చాలామంది ఎగ్జిబిటర్లు, అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్స్ కూడా ప్రస్తుతం అయితే చేరుకుంటున్నారు ఒక్కొక్కరుగా. అసలు వీళ్ళు సమస్య కూడా ఉంది. ఎందుకంటే థియేటర్లో లీజా పర్సంటేజ్ అనేది ఒక సమస్య కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాని గురించి కూడా చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. అయితే ఈ సమావేశానికి సంబంధించి కేవలం ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే కాదు, అటు ప్రొడ్యూసర్స్ కూడా అటెండ్ అవడంతో కొంత ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ముఖ్యంగా దొండపర్తిలో ఉన్నటువంటి తెలుగు ఫిలిం ఛాంబర్లో ఈ సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్కరుగా వస్తున్నారు. మరికొంతసేపట్లో పూర్తి స్థాయి కోర్ మెంబర్స్తో ఈ మీటింగ్ అయితే ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే వచ్చినటువంటి వాళ్ళందరితో సమావేశం కొనసాగుతుందనే సమాచారం అయితే ఉంది. లోపలికి ఏ ఒక్కరిని కూడా అనుమతించడం లేదు ప్రస్తుతానికి. అయితే 2 గంటల తర్వాత మీడియా ముఖంగా వీళ్ళు తెలుగు ఫిలిం ఛాంబర్లో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్స్ వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటనేది మీడియా ముఖంగా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా అటు వచ్చే నెల 12వ తేదీన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో అటు థియేటర్లో మూసివేత అనే అంశం అనేది ఒకటి తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే జనసేన పార్టీ నాయకుడు, రాజమండ్రిలో డిస్ట్రిబ్యూటర్గా ఉన్నటువంటి సత్యనారాయణ చేసినటువంటి కొన్ని ఆరోపణలు, దానికి దిల్ రాజు కూడా ఈ ఎగ్జిబిటర్లో, డిస్ట్రిబ్యూటర్లో ముఖ్యంగా రాజమండ్రి వేదికగానే జనసేన పార్టీకి సంబంధించినటువంటి సత్యనారాయణ దీన్ని తెర మీదకి తీసుకొచ్చారని చెప్పినటువంటి నేపథ్యంలో జనసేన పార్టీ అతన్ని సస్పెండ్ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అటు రాజు, మీరు చెప్పినట్లుగా చూస్తే మరికొన్ని రోజుల్లో పవన్ సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఈ సమయంలో ఇప్పటికే థియేటర్ల మూసివేత అనే అంశం కూడా రాజకీయ రంగు పులుముకోవడం కూడా మనం చూస్తున్నాం. మరి దాని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు జరుగుతున్న సమావేశంలో భాగంగా ఆ అంశాన్ని కూడా ప్రస్తావించి అటువంటివి ఏదీ లేదు అని చెప్పి ప్రభుత్వంతో దీని తర్వాత చర్చలు జరిపేమన్న అవకాశం కనిపిస్తుందంటారా?
అంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల్లో కూడా అసలు ఆ థియేటర్ నా సినిమా రిలీజ్ అయ్యే సమయంలో ఈ థియేటర్ల మూసివేత నిర్ణయం అనేది ఏంటి, అసలు మీరు ఇప్పటి వరకు కూడా అటు ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారా అనే క్వశ్చన్ అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజు నుంచే అటు ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి సినిమా థియేటర్లో వరుసగా దాడులు అయితే జరుగుతున్నటువంటిది అయితే ఉంది. ఎందుకంటే టికెట్ ధరలు ఏ విధంగా ఉన్నా కూడా లోపల అమ్ముతున్నటువంటి తినుబండారాలు, అదేవిధంగా ముఖ్యంగా ఈ పాప్కార్న్ రేట్లు చూసి హడలిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక కాంబో కూల్ డ్రింక్ పాప్కార్న్తో ఉన్నటువంటి కాంబోనే 799 రూపాయలు, 850 రూపాయలు ధరలను అయితే చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అధికారులు అవాక్ అయ్యారు. ఇది సినీ పరిశ్రమకి అదేవిధంగా పొలిటికల్ పార్టీకి రెండింటికి మధ్యన ఒక అగాధాన్ని సృష్టించిందనే చెప్పాలి. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంకి సంబంధించినటువంటి ముఖ్యంగా చూస్తే అటు ప్రొడ్యూసర్స్ అందరూ కూడా వస్తున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి కొంత హడావుడైతే స్టార్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్కరుగా ఇక్కడికైతే చేరుకుంటూ ఉన్నారు. వచ్చినటువంటి వాళ్ళకి సంబంధించి కీలకమైనటువంటి సమావేశం అవుతుంది. అయితే వస్తున్నటువంటి ఈ ప్రొడ్యూసర్స్లో ఎవరు ఏంటి అనేది ఇప్పటి వరకు తెలిసినటువంటి పరిస్థితి లేదు. లోపల కొంత పార్కింగ్ ఇబ్బంది ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం అందరూ కూడా బయటే కార్ పార్క్ చేసుకుని వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది ప్రస్తుతం అటు ఏపీ ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్కి, అదేవిధంగా ఎగ్జిబిటర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి కొంత డిస్టర్బెన్స్ ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ముఖ్యంగా ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మధ్యన ఒకటి అంటే ఈ పర్సంటేజీల ప్రాబ్లం అయితే ఒకటి కనిపిస్తుంది. ముఖ్యంగా పర్సంటేజీల ప్రాబ్లంలోనూ అంటే అటు డిస్ట్రిబ్యూటర్లు ఖచ్చితంగా మొదటి వారానికి సంబంధించి ఖచ్చితంగా థియేటర్స్కి రెంట్ మాత్రం పే చేస్తాం, రెండో వారం నుంచి మొదటి వారం తర్వాత వాళ్ళకి పర్సంటేజ్ అనేది ఇస్తామని ఆ డిస్ట్రిబ్యూటర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎగ్జిబిటర్స్ మొదటి రోజు నుంచి కూడా ఖచ్చితంగా పర్సంటేజ్ ఇవ్వాలి, 50% ఇవ్వాలని చెప్తున్నటువంటిది అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మనకు అందుతున్నటువంటి మరో సమాచారం ప్రకారం సినీ పరిశ్రమకు సంబంధించి అంటే ప్రొడ్యూసర్స్ ప్రతి సినిమా రిలీజ్ అయినటువంటి సమయంలో టికెట్ల ధరలను అమాంతంగా పెంచుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఈసారి ఆ టికెట్ల ధరలు పెరగకుండా ఉండేలాగా ఏర్పాట్లు అయితే ఖచ్చితంగా చేస్తున్నారు. మనం చూడొచ్చు అటు నాగా అశోక్ కుమార్, అదేవిధంగా ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అయితే వస్తున్నటువంటిది మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. ఒక్కొక్కరుగా ప్రొడ్యూసర్స్ అందరూ కూడా వస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళకి మనం చూడొచ్చు నటుడు, నిర్మాత అయినటువంటి అశోక్ కుమార్ గారు, అదేవిధంగా సి కళ్యాణ్ గారు, ఇతర ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ప్రస్తుతం ఇక్కడికైతే చేరుకుంటున్నటువంటిది అయితే ఉంది. అయితే ప్రస్తుతం కొంత వివాదాలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో అంటే ఈ థియేటర్లు మూసివేత తర్వాత కూడా కొంత సమస్య అనేది ఉంది కదా, దాని మీద ఏమైనా ఉందా? ఏ లేదు, బ్రహ్మాండమైన కమిటీ వేస్తున్నాం. ఈరోజు కమిటీ వేస్తాం. కమిటీ స్టార్ట్ అవుట్ ద ఎవ్రీ ఇష్యూస్, నో ఇష్యూ. అంటే ఇది రెగ్యులర్గా జరిగే సమావేశమా లేకపోతే ఈ సినిమా హరిహర వీరమల్లు సినిమా తర్వాత జరుగుతున్నటువంటి వివాదమా? ఇట్ ఈజ్ ఏ రెగ్యులర్ ఈసీ మీటింగ్. మేము సంవత్సరానికి ఒకసారి వైజాగ్లో పెడతాం, తిరుపతి పెడతాం, అలా పెడతాం. కానీ ఇప్పుడు కొంత ఈ సినిమా వివాదం థియేటర్లో ఎక్కడెక్కడ తనిఖీలు ఇది కొంత ఇబ్బందిగా ఉన్నట్టు. స్ట్రైక్ లేదని చెప్పేసాం కదా, ఇంకేముంది? స్ట్రైక్ లేదు. ఛాంబర్ విల్ టేక్ ద డెసిషన్. సో ముందు అసలు ఈ లోపలికి వెళ్ళిన తర్వాత ఏ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఏం ఉండదు, రెగ్యులర్ మీటింగ్, రెగ్యులర్ డెసిషన్స్. సో పవన్ కళ్యాణ్ ఏదో కొంత వార్నింగ్ ఇచ్చారు, సీఎం కూడా కలవలేదు వీళ్ళందరూ అనేది. ఆయన వార్నింగ్ ఇవ్వడు. ఆయన వార్నింగ్ ఇస్తే మేము తీసుకోం. అర్థమైందా? ఆయన మాకు చాలా గౌరవం ఇచ్చాడు. ఆర్గనైజేషన్స్ ఈజ్ ద సుపీరియర్ అని గౌరవం ఇచ్చాడు. మేము ఆయనకి థ్యాంక్స్ చెప్పబోతున్నాం. ఈ మీటింగ్లో చెప్పబోయేదే అది. ఆయన సినిమా రిలీజ్ టైంలో ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం ఏం లేదు. ఇట్ ఈజ్ రాంగ్ ఫీడింగ్ అయింది అంతే. సో ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి వాటిని కూడా మనం ఒకసారి వినొచ్చు. అంటే ఇది ఆయన వార్నింగ్ ఇచ్చేది లేదు. ఒకవేళ ఆయన వార్నింగ్ ఇచ్చినా కూడా మేము ఆ వార్నింగ్ని తీసుకునే ప్రసక్తి అయితే లేదు. కాకపోతే మాకు చాలా గౌరవించారు కాబట్టి దానికి థ్యాంక్స్ చెప్పబోతున్నాం. ఈ వివాదానికి ఇక్కడతో తెర దించబోతున్నాం అనే యాంగిల్లో ఆ ప్రొడ్యూసర్ శ్రీ కళ్యాణ్ గారు అయితే చెప్తున్నటువంటిది అయితే ఉంది. మొత్తం ఒక్కొక్కరుగా ప్రస్తుతం ఇక్కడికి చేరుకుంటున్నారు. అదేవిధంగా ముఖ్యంగా చూస్తే నిర్మాతలు, ముఖ్యంగా అదేవిధంగా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అయితే ఇక్కడికి వస్తున్నారు. కొద్దిసేపట్లో ఈ సమావేశం అయితే ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది. కీలకమైనటువంటి వాళ్ళు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతం మరి ఒక నిమిషంలో ఈ సమావేశం అయితే స్టార్ట్ చేయడానికి
మొత్తం ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లు, అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్లు అయితే సంసిద్ధమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి వివాదానికి సంబంధించి ఏమీ లేదు. ఇది ఎవ్రీ ఇయర్ జరిగే ఒక సమావేశం. ఈసారి వైజాగ్లో మేము అయితే నిర్వహిస్తున్నామని నిర్మాత సి కళ్యాణ్ చెప్తున్నా కూడా ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా రిలీజు, అదేవిధంగా థియేటర్లకు సంబంధించినటువంటి అనుమతులు, ముఖ్యంగా చూస్తే అటు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, దిల్ రాజు మాట్లాడినటువంటి మాటలు, రాజమండ్రిలో డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ చేసినటువంటి వ్యాఖ్యలు, వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా చర్చ అయితే జరిగే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా టికెట్ ధరలు హరిహర వీరమల్లుకి సంబంధించి ప్రొడ్యూసర్లు టికెట్ రేట్లను పెంచాలి అని చెప్పేసి అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కోరే అవకాశం కూడా ఉంది. కానీ పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్నటువంటి సూచన కూడా టికెట్ ధరలు అనే దాన్ని పెంచకుండా ఇది కేవలం ఇప్పుడు ఉన్నటువంటి థియేటర్లో ఏ ధరలు అయితే ఉన్నాయో వాటి ద్వారానే హరిహర వీరమల్లు సినిమాని రిలీజ్ చేయండి అనేది పవన్ కళ్యాణ్ వైపు నుంచి వస్తుంది. దాని ద్వారా అలా గనక రిలీజ్ చేస్తే ఖచ్చితంగా అటు డిస్ట్రిబ్యూటర్లకి తీవ్ర స్థాయిలో నష్టం వస్తుందని చెప్తున్నారు. అలా కాకుండా ముఖ్యంగా చూస్తే అటు ఎగ్జిబిటర్స్ కూడా, అంటే ఆ డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబిటర్లకు ఉన్నటువంటి చిన్న వివాదం పర్సంటేజీ మొదటి రోజు నుంచే సినిమా, అది మొదటి వారం అంతా కూడా థియేటర్లు ఫుల్ అవుతాయి కాబట్టి మొదటి రోజు నుంచే 50% పర్సంటేజ్ ఇవ్వాలని ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ మొదటి వారం మాత్రం ఖచ్చితంగా మేము థియేటర్లకి రెంట్లు మాత్రమే పే చేస్తాము, మొదటి వారం తర్వాత నుంచి పర్సంటేజ్ ఇస్తామని అటు డిస్ట్రిబ్యూటర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఇప్పుడు కొద్దిసేపట్లో పూర్తి స్థాయి కోరం వచ్చింది కాబట్టి మీటింగ్ అయితే ప్రారంభం అవుతుంది. 1:30 వరకు కూడా ఈ మీటింగ్ కొనసాగే అవకాశం అయితే ఉంది. 1:30 తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. అసలు ఈ సమావేశంలో ఏ విధమైన నిర్ణయాలు తీసుకున్నారు, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల ప్రకారం అసలు సీఎంను కలవడానికి ప్రొడ్యూసర్స్ కొంతమంది వచ్చారు కాబట్టి వాళ్ళు ఏమైనా నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది చూడాలి. ఇప్పటికే థియేటర్లో వరుసగా అధికారులు దాడులు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి కూడా కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఇద్దరు ఇక్కడే ఉన్నారు కాబట్టి థియేటర్లో టికెట్ల ధరల కంటే ఖచ్చితంగా వీళ్ళకి అక్కడ లోపల జరిగేటటువంటి అమ్మకాలు, స్నాక్స్ ఐటమ్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, వీటికి సంబంధించి ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. దాని మీద ఇప్పుడు ధరలు తగ్గించాలనే అధికారులు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి సినీ నటుడు పవన్ కళ్యాణ్కి తెలియజేయడంతో పాటుగా ముఖ్యమంత్రికి కూడా విన్నవించే అవకాశం అయితే ఉంది. మరి కొద్దిసేపట్లో అసలు లోపల ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ రాజు.